సర్వశక్తి కలిగిన దేవా, లోకమంతా కలతలో, లోకమంతా భయంకర పరిస్థితిలో, లోకమంతా చిగురుటాకుల వణికిపోతున్న సమయంలో మీ పాద సన్నిధికి వచ్చాం తండ్రి. ముఖ్యముగా లోకములో జరిగిన యజ్ఞము, శిలువ యజ్ఞము అందరూ గుర్తెరిగి ఈ లోకమే కాదు నిత్య రాజ్యం ఉన్నది అని, పరలోక రాజ్యం ఉన్నదని, కోట్ల కోట్ల సంవత్సరాల జీవితము ఉన్నదని, ఇదొక చిన్నిదని, ఈ భూమి మీద మనిషి శిలువలో రక్తము కాచిన యేసును నమ్మితే మోక్షమని ప్రపంచమంతయు గ్రహించాలి నాయన, గ్రహించాలి. ఇష్టంగా అందరూ మీ సన్నిధికి రావాలి. బలవంతంగా ఎవరూ మిమ్మల్ని నమ్మకూడదు. బలవంతంగా అనుకుంటే ఒక రాత్రిలో ప్రపంచాన్ని మీరు మారుస్తారు. మీరు న్యాయవంతులు, ప్రేమామయులు, న్యాయవంతులు. అందుకనే ఓ మానవుడా, నీవు తెలుసుకొని లేక సువార్త నమ్మి నీవురా. అసలు సువార్త అనేది చెప్పకుండానే నీవు తెలుసుకోవాలి. అందుకనే పౌలు గారు అన్నారు, సువార్త అనే వెర్రితనము. అంటే సువార్త చెబితే నువ్వు మారటం అది కాదు, చెప్పకుండానే మారాలి. సువార్త చెప్పినని నువ్వు మారడం లేదంటే ఇంకెంత భయంకరము. సువార్త చెప్పకుండానే ప్రపంచంలో ఉన్న మారాలి కదయ్యా నాయనా. తండ్రి, ఈ ప్రాంతంలో ఉన్న ప్రతి వారు సంపూర్ణంగా మార్చబడి మేఘమెక్కుట కొరకు, ఆత్మీయముగా బలపరచబడుట కొరకు, ఎవడు మిమ్మలను మోసపరచకుండా చూచుకొనుడి, మోసపరచకుండా చూచుకొనుడి, మోసము లేకుండానట్లు మీ కార్యాలు జరిగింపచేయమని మిమ్మల్ని ప్రార్థన చేస్తూ దయగల తండ్రి మీకు వందనములు. అందరూ మేఘమెక్కునట్లు చేయమని అడుగుచున్నాం తండ్రి. కరోనా వైరస్ డిసీజ్ బట్టి వేల మంది చనిపోయి ఉండగా వారి ఆత్మలకు రక్షణ, కుటుంబములకు ఆదరణయు, హాస్పిటల్లో బాధపడుతున్న లక్షల మందికి కాపుదలించి స్వస్థపరచమని అడుగుచున్నాం. అకస్మాత్తుగా మా దేశంలో కేసులు ఎక్కువైపోయాయి తండ్రి, రాష్ట్రాల్లో ఎక్కువైపోయాయి తండ్రి. మీ కృప చూపించు, మీకు సహాయం చేయము నాయన తండ్రి. మీకు స్తోత్రాలు. వారిని బట్టి వచ్చింది, వీరిని బట్టి వచ్చింది అనే ఈ కలిగిలి పెట్టుకోకుండా, ఎవరిని బట్టి వచ్చినా, ఎక్కడ నుంచి వచ్చినా, అది చైనా దేశంలో పుట్టింది, అక్కడి నుంచి వచ్చింది కాబట్టి మా దేశంలో ఉన్న మమ్మల్ని, మా దేశంలో ఉన్న వారినే నేరస్తులుగా చేయకుండా తండ్రి, ఇది జరిగింది, ఒక యాక్సిడెంట్ జరిగిన తరువాత దానికి అట్లు కట్టి హాస్పిటల్ చూపించి చేయడమే కానీ ఎందుకు జరిగింది అనేదాన్ని ఆలోచించడం మంచిది కాదు. కనుక అందరూ మతముల మధ్య సామరస్యతతో వెళ్ళేటట్లు సహాయం చేయమని మా ఇండియా దేశము కొరకు అడుగుచున్నాము, మా దేశము కొరకు అడుగుచున్నాము, ప్రపంచమంతటి కొరకు అడుగుచున్నాము. మా దేశమును స్వస్థపరచుమని అడుగుచున్నాము, మమ్మల్ని అందరినీ క్షమించుమని అడుగుచున్నాము. యేసు రక్తమును బట్టి క్షమించుమని, మీ వైపు తిరుగుటను బట్టి కృప చూపించుమని అడుగుచున్నాము. ఏ మతమును కానీ, ఏ మనిషిని కానీ ఎవరు దూషించకుంటున్నట్లు
అందరూ ఐక్యముగా ఈ భయంకర విపత్కరమైన పరిస్థితులు ముందుకు సాగడానికి తగిన పద్ధతులు కోరుకునేటట్టు కృప చూపండి. మా దేశ ప్రధానమంత్రి గారు పడుచున్న ప్రయాస, నిద్రలేని రాత్రులు, మా ముఖ్యమంత్రులు, ఆంధ్ర ముఖ్యమంత్రి గారు, తెలంగాణ ముఖ్యమంత్రి గారు, మా చుట్టూ ఉన్న రాష్ట్రములైన తమిళనాడు, కర్ణాటక, మహారాష్ట్ర ముఖ్యమంత్రులు, మా దేశంలో ఉన్న ముఖ్యమంత్రులు, వారు పడుచున్న ప్రయాస, డాక్టర్స్ ప్రాణులకు తెగించి వారు చేస్తున్న వైద్య సేవలు, హాస్పిటల్ స్టాఫ్, నర్సెస్ చేస్తున్న సేవలు, శానిటరీ వారు చేస్తున్న, పారిశుద్ధ్య కార్మికులు చేస్తున్న సేవలు, మీడియా వారు చేస్తున్న సేవలు, పోలీసు డిపార్ట్మెంట్ వారు సెలవులు లేకుండా రాత్రి పగలు చేస్తున్న సేవలు, ఎవరెవరు ఈ భయానకమైన సమయంలో పని చేస్తున్నారు, సేవ చేస్తున్నారు, దాతృత్వాన్ని ప్రకటిస్తున్నారు, చూపిస్తున్నారు, వారిని బట్టి మీకు స్తోత్రములు ఆశీర్వదించు అడుగుచున్నాను. మీకు నమస్కారం, మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. దయగల తండ్రి, ఆశీర్వదించుట మీ శక్తి ఇష్టం, ఆశీర్ష పొందుట మా శక్తి ఇష్టం. తండ్రి, మీ కార్యములు చూపండి నాయన. తుఫాను వేస్తే దిగులాగింది, ఆరోరు గారు త్వరగా వెళ్ళి తుఫాను వేస్తారు. ఇదిగో కోట్ల మంది తుఫాను వేస్తున్నారు. యేసు రాకడ కాలంలో తెగుళ్ళు వస్తాయని లూకా సువార్త 21లో వ్రాయించారు. ఈ తెగుళ్ళు ప్రపంచాన్ని ఆవరించాయి, అన్ని దేశాలు చుట్టుకున్నాయి. తప్పిపోయిన కుమారుడు సమయం వచ్చినప్పుడు తండ్రి అని పిలిచినట్లు ఈవేళ తప్పిపోయిన జనులందరూ, మానవులమైన అందరూ కూడా దేవాన్ని పిలుస్తున్నారు. సృష్టికర్త ఆదుకోండి. చేతులెత్తేస్తాయి, ప్రభుత్వ నేతలు చేతులెత్తేస్తున్నారు. కొన్ని దేశాల్లో ఏమి చేయాలో, ఎలాగో ఎదుర్కోవాలో అర్థం కావడం లేదు. చావుకే సిద్ధమనేటట్లు ఇంతమంది చనిపోతారు అనే లెక్కలేస్తుంది, వేసుకునే పరిస్థితులకు దిగజారి ఉండగా తండ్రి కనికరించుమని, ఈ పరిస్థితులను బట్టైనా దేవుడున్నారు అని గ్రహించేటట్టు, ఈ పరిస్థితులను బట్టైనా మనిషి సమయం వచ్చినప్పుడు ఏమి చేత కాదు అని గ్రహించినట్లు, ఈ పరిస్థితులను బట్టైనా మనిషి చేతులని ఎంతో జ్ఞానిని అనుకునే మనిషి జ్ఞాని తన జ్ఞానమును బట్టి, శూరుడు తన శూరత్వమును బట్టి అతిశయించకూడదు. యెహోవానైన నాయందే అతిశయించాలి అని మీ యందు అతిశయించునట్లు, యేసు నామమునందు అతిశయించునట్లు కార్యములు జరిగించు. తండ్రి, గృహాల్లో ఉన్న వారికి సమర్పణ నాయన. ఇంట్లో ఉండే కుమారులు, కుమార్తెలు 2 వారాల్లో, ఇక 10 రోజుల్లో వెంటనే కొన్ని ప్రభుత్వం జాగ్రత్తలు చెప్పి స్కూల్స్ కాలేజెస్ అన్ని తెరిచే టైం, ఈ 10 రోజులు వారు చక్కగా చదువుకునేటట్లు. ఆ చేతిలో ఉండే మొబైల్ వారిని నాశనం చేస్తుంది. దాన్ని ఉపయోగించుకోవాలి సమయానికి, కానీ అస్తమాటు మొబైల్ పట్టుకొని బ్రతుకుచుంది. ఆ యొక్క చదువును పాడు చేసుకునే స్టూడెంట్స్, విద్యార్థులకు మార్పు దయచేయండి. ఏ కుటుంబంలో శోధన ఉన్నదో, ఏ కుటుంబంలో వేదన ఉన్నదో, ఏ కుటుంబంలో బాధ ఉన్నదో, ఏ కుటుంబంలో దుఃఖం ఉన్నదో ఆదరించు. లేమి ఉన్నదో, ఏ కుటుంబంలో లేమితో ఉన్నారో ఆదరించు. ఎవరో ఒకరిని ప్రేరేపించి వారికి సహాయం అందించు.